కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరట కల్పించేందుకు జీఎస్టీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 12-28% స్లాబులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పాలు, బ్రెడ్, రోటీ, చనాలపై ఇప్పటి వరకు ఉన్న పన్నులను తొలగిస్తున్నట్లు పేర్కొంది. 5-18% స్లాబులు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక విలాసవంతమైన వస్తువులపై 40% పన్నులు విధించనున్నట్లు వివరించింది. ఈ నెల 22 నుంచి ఈ కొత్త నిర్ణయాలు అమలుకి వస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బుధవారం సమావేశమైన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబ్లలో 2 స్లాబులను తొలగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ ప్రకటించారు. 12-28% స్లాబులు ఇక ఉండవని, కేవలం 5-18% స్లాబులు మాత్రమే కొనసాగుతాయని తెలిపారు. సామాన్యులపై భారం పడకుండా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే చాలా వస్తువులను 5% పన్ను స్లాబు పరిధిలోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఇక హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టూత్ పేస్టులు, సైకిళ్లు, టేబుళ్లు, కిచెన్ వస్తువులు, ఇతర గృహావసర వస్తువులు ఇప్పటి వరకు 12, 18, 28% స్లాబుల నుంచి 5% స్లాబులోకి తీసుకువచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటి వరకు 5% పన్ను స్లాబులో ఉన్న కొన్ని వస్తువులపై పూర్తిగా జీఎస్టీని ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాలు, పన్నీర్, బ్రెడ్లపై పన్నును 0కు తీసుకువచ్చినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆరోగ్య, జీవిత బీమాలపై ఇప్పటి వరకు ఉన్న జీఎస్టీని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. క్యాన్సర్ మందులపై ఉన్న జీఎస్టీని కూడా తొలగించారు. వైద్య, వ్యవసాయ రంగాలపై ఆధారపడిన వారికి భారీ ఊరట కల్పించారు. చాలా రకాల తినుబండారాలను 5% స్లాబులోకి తీసుకువచ్చారు. ఉప్పు, భుజియా, సాసులు, పాస్తా, నూడిల్స్, చాక్లెట్లు, కాఫీ, నిల్వ చేసిన మాంసం, వెన్న, నెయ్యి, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటి పన్ను శాతాన్ని కూడా 5%కి కుదించారు. ఇక ఏసీలు, అన్ని రకాల టీవీల పైనుంచి 20% నుంచి 18%కి తగ్గించారు. డిష్ వాషింగ్ మిషన్లు, చిన్న కార్లు, 350 cc కంటే తక్కువ ఉన్న బైకులు 18% స్లాబులోకి తీసుకొచ్చారు. సిమెంటుపై ఇప్పటి వరకు ఉన్న 28% జీఎస్టీని 18%కి కూడా తగ్గించారు. ఇక పాన్ మసాలాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలపై 40% జీఎస్టీ విధించనున్నట్లు కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది.